నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. డిఫరెంట్ పాలిటిక్స్, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, మంచి రాజ్యాంగ పరిరక్షణ కోసం నేను ముందుకు వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా మరి ఇంతగానం తన కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే బీజేపీ తోటి రోజు చట్టపట్టాలు వేసుకుని ఎందుకు తిరిగాడండి ఎన్ని రోజులు? కళ్యాణ్ బాబు గారండి, ఆయన ప్రజలకు ఏదో న్యాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చారండి. మరి ఎందుకు చెగువేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి మరి ట్రాప్ లో పడుతున్నాడా? గమనిస్తే చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ వీడియో కావాలంటే ప్లే చేయండి. హిందీలో మాట్లాడారు. ఆమె లడహంగే హిందీలో చెప్తున్నా అని చెప్పి మోడీ గారికి ఉత్తర భారతీయ అహంకారం నశించకూడదు అన్నాడు ఆయన. వెంటనే ఆయన మీద మొత్తం భారతీయ జనతా పార్టీ పడిపోయి నికృష్టంగా ఆయన ట్రోల్ చేశారండి. అసలు మనిషిగా కూడా ఆయన పర్సనల్ విషయాలు కూడా మాట్లాడితే సిగ్గుందా ఆయన పెళ్ళి మీకు ఎందుకే అని చెప్పి తిట్టారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా నీచంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా తిట్టారండి. కానీ ఆ దమ్ముని నిలబడ్డాడు. పాచిపోయిన లడ్డులు ఇచ్చారా మా తెలుగు జాతి చాలా గట్టిగా మాట్లాడాడు. లడెంగా అన్నాడు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని గళం గట్టిగా ఒకసారి మాట్లాడాడు. తర్వాత ఏమైందండి? ఎక్కడ కూడా ఫైటింగ్ కనవలేదు. సినిమాలలో చూపించే ఫైటింగ్ సినిమాలలో పెట్టుకొని హోదా కోసం ఆయన ఒకటి మాట్లాడారు. నేను వచ్చాను, ఆయన ఎప్పుడు వచ్చారో తెలియదండి. 2016 ఆఖరిలో ఒకసారి మాట్లాడారు. తర్వాత 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఉద్యమంలోకి ఒక రోజు లాంగ్ మార్చ్ అని విజయవాడలో 3 కిలోమీటర్లు చేసినప్పుడు వారు నాతో మాట్లాడారు. ఐ రెస్పెక్ట్ హిమ్ పర్సనల్లీ. ఇవాళ కూడా నా తెలుగు జాతి బిడ్డలు నేను డిస్రెస్పెక్ట్ చేయను. మీరు గత 30 సంవత్సరాలు నేను మాట్లాడిన చూడండి. రాజశేఖర రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంటరామర్ ఎవరిని ఒక మాట నేను పరిచయంగా అన్నాను. నా బంగారం మంచిదైతే పక్క బంగారం అనుకని నేను గౌరవిస్తాను. కానీ ఇవాళ ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ బాబు గారు తీరం తప్పు చేస్తున్నారు. వారు ఎందుకనో వచ్చేటప్పుడు అధికారం కేంద్రంలో ఉందో లేకపోతే ఇంకే ఉందో అనుకున్న సందర్భంలో గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అలాగే చెప్పనండి నేను. చెప్పండి సార్. కేంద్రంలో కేసీఆర్ గారు ఆ కేంద్రంలో అలాయబాలే నేను చెప్పక్కర్లేదు. మోడీ గారు ఇద్దరు మనుషుల మాటలు బయటపెట్టింది మోడీ గారు. వాళ్ళిద్దరు మనుషులు జరిగే ఉంటుంది. ఇంకో రెండోసారి ఆయన నమ్మరని తెలిసినా యువతను డ్యామేజ్ చేయడం కోసం పెట్టేశారు. అద్వానీ గారు హోంమంత్రిగా ఉండి అద్వానీ గారు ఆఫీసులో వెళ్తే ఇవ్వలేదు. ఏపీ భవన్కి వెళ్ళాను, అప్పుడు కూడా తిరస్కరించే. కారు ఎక్కే టైంలో ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతున్నా చంద్రబాబు తిరస్కరించే. ఈ విషయాలు చెప్పలేదు ఆయన. మోడీ గారు చెప్పరు, ఆయన చెప్పారు. కానీ ఒకటి చెప్తున్నానండి, కానీ కేసీఆర్ గారు అలాయబాలే అనుకున్నారు. కానీ ఎందుకు మిగతా వాళ్ళతో కనీసం పోరాడుతున్నారు కదండి వాళ్ళు తెలంగాణలో కేటీఆర్ గారన్నా, వీరభద్రం గారన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారన్నా, బట్టి విక్రమార్క గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా కనీసం ఒక తెలుగు జాతి బిడ్డలుగా వాళ్ళు పోరాడుతుంటే ఇది కళ్యాణ్ గారు చూడలేదా? కానీ ఇంతకుముందు కనుక ఆయన బయటకు వచ్చి నిలబడితే నేను చెప్తున్నాను ఇవాళ ఇంతకుముందు మీకు తెలియదు. మీరు కావాలంటే మీరు నిజామాబాద్లో కళ్యాణ్ బాబు గారు మీటింగ్ పెట్టమని 50,000 మంది వస్తారు, లేదా 25,000 మంది, ₹1 ఇవ్వక్కర్లేకుండా వస్తారు. మచిలీపట్నం మీటింగ్ పెడితే నేను చెప్పింది మీరు డిఫర్ చేయండి కావాలంటే. కానీ మచిలీపట్నం 10 గంటల్లో ముగించుకోమని చెప్పి అధికారులు ఆదేశాలు ఇస్తే డిఫై చేస్తా 10 గంటలకి నేను బయలుదేరాడు. 11 గంటలకు నేను చూశాను. దాదాపు 70,000 80,000 అంతమంది మహిళలు ఇంటికి వెళ్ళి పని చేసుకోవాలి అంటే పిల్లలు అంత పనులు ఉంటాయి. కదలకుండా అంతమంది కూర్చున్న కెపాసిటీ బళ్ళార్లో, బెంగళూరులో, చెన్నైలో, బరంపూర్లో, షోలాపూర్లో ఆయన పెట్టిన అంతమంది వస్తారు. ఇవాళ ఇంతకుముందు రామారావు వచ్చారు. హ్యాపీ టు బి సినిమా. ఆయనకున్న స్ట్రెంత్ ఏదైతే ఉందో ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు, జనాలు ఆదరిస్తారు, ఓట్లు కూడా పడతాయి. కానీ చేసుకోవట్లేదు. దాన్ని ఎందుకు ఆయనే ఒక ఒత్తిడి తేవడానికి, బీజేపీ మీద ఒత్తిడి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడే రకంగా చేయడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? శాస్త్రవేత్తలు కనుక్కోవాలండి. అంతే. నేను మీరు రైట్ మాట్లాడాలి నా చేతిలో అది. ఎందుకంటే ఆయన కనుక వచ్చుంటే మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ తెలంగాణలోనే కాదు 13.5 కోట్ల తెలుగు జాతికి ఇవాళ ఢిల్లీ పాదుషాల చేత జరుగుతున్న అవమాన భారం నుంచి తేరుకొని నిలబడేవారు. ఎలాంటి చరిత్ర ఉంది? కాకతీయ ప్రతాపరుద్రుడిని ఉలుగ్ ఖాన్ అలియాస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323లో బందీగా చేసి పట్టుకెళ్ళిపోతే నేను అక్కడ నర్మదా నదిలో మొసళ్ళు ఉన్నాయని తెలిసినా సరే నేను ఢిల్లీ వెళ్ళి బానిసగా బతకను అనుకుని నేను నర్మదా దాడితే వీరుడిగా వెళ్తాను, లేదంటే ఆ మొసళ్ళకి ఆహారం ఏమిటో పర్వాలేదని చెప్పి ఉన్న చరిత్ర ఒక్కసారి స్పృశించుకుంటే దుగ్గిరాల గోపాలకృష్ణ గారు చూశారు. ఆ రోజు తన ఊర్లోంచి బహిష్కరించిన ఊరు బయట వెళ్ళి పాకలేసుకుని పోరాడిన రోజులు గుర్తుపెట్టుకుంటే కంటి హనుమంతు, లేదంటే కుమరం భీము, ఇప్పుడు ఏదైనా కారణం గొప్ప పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు ఒక్క స్ఫూర్తి ఆయన చెగువేరా మర్చిపోయి ఉంటారు. సరే వీళ్ళందరూ గుర్తున్నా అది గుర్తుంచుకుంటే డెఫినెట్గా తెలుగు జాతిలో గొప్ప నాయకుడు అయ్యేవారైనా. ఇంకో సెకండ్ ఫీడల్గా ఉండాల్సిన అవసరం లేదు. అవును.